హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం 7th క్లాస్లో ఉన్నటువంటి మహాసముద్రాలు చేపలు పట్టడం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మత్స్యకారులు ఏ విధంగా ప్రొద్దున్నే లేచి 4 గంటలకు ఉదయాన్నే మేల్కొని వాళ్ళు ఒక రోజుకు ఏ రోజు చనిపోతారో తెలియదు అన్నట్లుగా ఆ మహాసముద్రంలో వాళ్ళు ఎంతో దూరానికి వెళ్ళి చేపలు పట్టడం జరుగుతుంది, వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి. మరి అంతకంటే కష్టం మనం పడట్లేదు కదా. కాబట్టి మనకు ఒక్కో సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, కానీ ఇతరుల కష్టాన్ని చూసి మనం ఆ కష్టం పడట్లేదు అన్నట్లుగా మళ్ళీ చదివి ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఈరోజు పాఠంలోకి వెళ్దాం. మహాసముద్రాలు చేపలు పట్టడం. మరి గ్రహాలలో నీరు సమృద్ధిగా గల ఒకే ఒక గ్రహం భూమి. భూమిపైన నీరు ఉంది కాబట్టే ప్రతి ఒక్క జీవి కూడా మనుగడ అనేది సాగిస్తుంది. ఒకే ఒక జలయుత గ్రహం అని అంటారు. భూమి ఉపరితలం పైన 71% మహాసముద్రాలతోని సముద్రాలతోని నిండి ఉన్నట్లు అంచనా వేశారు. అయితే మహాసముద్రాలకు సముద్రాల గురించి నువ్వు ఏమని భావిస్తున్నావు అసలు? అయితే ఇంతగానం ఉన్న నీరు ఉప్పగా ఉంటుంది కాబట్టి అది మొత్తంగా కూడా మనకు ఉపయోగపడదు. మిగతా భాగం 29% ఖండాల చేత, అంటే భూభాగం అనేది 29% మాత్రమే ఉంది. మరి నీటి కింద ఏ విధంగా ఉంది, మరి మహాసముద్రాల్లో కూడా ఏ విధంగా ఉంది? సముద్రపు ఎత్తు పల్లాలను చూసే చిత్రం. ఖండతీరపు వాలు, ఇదంతా కూడా ఖండతీరపు వాలు. ఇక్కడ లోపలికి ఇలా, అంటే నీటి లోపలికి భూమి ఇలా ఉంది కదా, నీరు అనేది భూమి లోపలికి చొచ్చుకొని రావడాన్ని అగాధం అంటారు. దీని సముద్రపు మట్టం, ఇది లోతైన సముద్ర మైదానాలు. ఈ విధంగా సముద్రపు ఎత్తు పల్లాలను మనం చూపే చిత్రాన్ని చూడవచ్చు. ఇక్కడ సముద్ర నిమ్నోన్నత స్వరూపం. అయితే మహాసముద్రాల అడుగు భాగం సేమ్ భూమిపైన ఏ విధంగా అయితే ఉందో ఇది కూడా కొండలతోనూ పర్వతాలతోనూ పీఠభూములతోనూ అగాధాలతోనూ నిండి ఉంటుంది. చాలా అగాధాలు ఎక్కువ లోతుగా ఉంటాయి. ఎవరెస్ట్ పర్వతాన్ని దీంట్లో ముంచితే మునిగిపోతుంది. మహాసముద్రంలో ఎక్కువ భాగానికి సముద్ర మట్టానికి 3 నుంచి 6 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇటువంటి మహాసముద్రపు అడుగు భాగం నేల స్వరూపాలను తెలిపే స్కెచ్ పరిశీలించండి. మన దేశం చుట్టూ గల మహాసముద్రం లోపల గల వాటిని చూపే చిత్రం ఒక్కసారి చూడండి. మన దేశం చుట్టూ హిందూ మహాసముద్రం అనేది ఉంది కిందిన దక్షిణ భాగంలో. ఇటువైపున తూర్పు భాగంలో బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రంతో ఉంది. కాబట్టి మన దేశాన్ని ద్వీపకల్పం అని అంటున్నాం, ఎందుకంటే 3 వైపులా నీరు ఉంది కాబట్టి. తరంగాలు. మరి సముద్ర చలనాలు 3 రకాలు. సముద్ర చలనాలు ఎన్ని రకాలు? అవి 3 రకాలు. తరంగాలు, వీటిని ఇంగ్లీష్లో వేవ్స్ అంటాం. సముద్ర ఉపరితల నీటి మట్టం హెచ్చు తగ్గులను తరంగాలు అంటాం. సముద్రపు ఉపరితలమైన వీచే సున్నితమైన గాలుల వల్ల ఈ తరంగాలు ఏర్పడతాయి. ఈ గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దగా అవుతాయి. అదేవిధంగా ప్రవాహాలు, కరెంట్స్ అంటారు వీటిని. సముద్ర జలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఈ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి డైలీ పెద్ద ప్రవాహాలుగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాలు ఒక నిర్దిష్ట దిక్కునకు నిరంతరం సముద్ర ఉపరితల పైన ప్రవహిస్తుంటే వీటిని సముద్ర ప్రవాహాలు అంటారు. మరి సముద్ర ప్రవాహాలు అనేటివి ఎన్ని రకాలు? 2 రకాలు. ఉష్ణ ప్రవాహాలు, అదేవిధంగా శీతల ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు అనేటివి భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధృవాల వైపుకు ప్రవహిస్తాయి. శీతల ప్రవాహాలు ధృవాల దగ్గర నుండి భూమధ్య రేఖ వైపుకు వేస్తాయి. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? భూమధ్య రేఖ వద్ద వేడిగా ఉంటుంది కాబట్టి ఉష్ణ ప్రవాహాలు, ఇక్కడ ధ్రువ ప్రాంతాల వద్ద చల్లగా ఉంటుంది కాబట్టి వీటిని శీతల ప్రవాహాలు అని అంటాం. సముద్ర ప్రవాహాలు ప్రధానంగా ప్రపంచ పవనాలు, సముద్ర జలపు ఉష్ణోగ్రత, లవణీయతల వ్యత్యాసం వల్ల ఏర్పడతాయి. మరి పోటుపాటులు, టైడ్స్ అంటే ఏంటి? మరి సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని లేదా తగ్గడాన్ని పోటుపాట్లు అంటారు. సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కొన్ని గంటల పాటు పర్వవేల తరంగాలు, మరికొంతసేపు లఘువేల తరంగాలు వస్తాయి.
ఇవి ప్రతిదినం ఒకే ఎత్తులో ఉండవు. పర్వవేల తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది. లఘువేల తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరం నుండి నీరు కొంత లోపలికి అనేది వెళ్ళడం జరుగుతుంది. పోటుపాట్లు చేపలు పట్టడానికి చాలా అనుకూలం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏవి దీంట్లో చేపలు పట్టడానికి అనుకూలం అంటే పోటుపాట్లు. కొన్ని ప్రాంతాల్లో నదులు తెచ్చే బురద మట్టిని సముద్రంలోనికి తీసుకొని పోయి ఇసుక మేట వేయకుండా కూడా చేస్తాయన్నట్టు. రెండో భాగంలో ఏముంది? తీర మైదానంలో మత్స్యకారుల గ్రామం. సముద్ర జలం ఎల్లప్పుడూ ఉప్పగా ఉంటుంది. దీనిలో అనేక ఖనిజ లవణాలు ఉంటాయి కాబట్టి ఈ నీరు అనేది చాలా ఉప్పగా ఉంటుంది. వీళ్ళు ఉదయాన్నే చేపలు పట్టడానికి 5 గంటలకు లేచి 4 గంటలకు లేచి 5 గంటల వరకు చద్దన్నం అనేది తినేసి వీళ్ళు పడవను వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మరపడవ అని అనడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు ఉదయాన్నే తన దినచర్యను ప్రారంభించడం జరుగుతుంది. మరపడవను ఒరిస్సాలో మార్కొండలో కొన్నాడు. ఎక్కడ కొన్నాడు ఈ మరపడవలను అంటే మార్కొండ అనే ప్లేస్. ఒరిస్సాలో ఇంపార్టెంట్ అయిన ప్లేస్ మార్కొండ. ఈ విధంగా వీళ్ళు ఉదయాన్నే వెళ్ళి అక్కడి నుంచి చేపలు అనేటివి పట్టి మళ్ళీ ఎక్కడైతే అమ్ముతారో ఆ మార్కెట్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ చేపలన్నింటినీ కూడా శీతలీకరణ పెట్టెల్లో పెట్టి కలకత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు కూడా పంపుతారు. ఈ విధంగా వాళ్ళ వ్యాపారం అనేది మత్స్య వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. వేలం వేసే పద్ధతి అనేది ఉంటుంది. అదేవిధంగా మధ్యవర్తులు ఉంటారు. వీళ్ళకి మధ్యవర్తులు అడ్డాలు నగరాల్లో అమ్మేందుకు వాహనాల్లోనికి లోడ్ చేస్తున్న దృశ్యం ఇది. ఈ విధంగా ఇగో చేపలు పట్టడానికి వీరంతా కూడా వేటకు సిద్ధంగా ఉన్న పడవ ఇది. అదేవిధంగా టూల్ కిట్, వలల మరమ్మత్తు కోసం ప్రతి మత్స్యకారుని దగ్గర టూల్ కిట్ అనేది ఉంటుంది. ఒరిస్సాలోని బరంపూర్ నుండి వలలను కొనుగోలు చేస్తారు. ఇక్కడ ఏం ప్లేస్ చెప్పాం మనం, ఆ చోట కూడా అంటే ఒరిస్సాలో మార్కొండంలో కూడా దొరుకుతాయి మరపడవలు అనేటివి. అదేవిధంగా వలలకి ఫేమస్ బరంపూర్ అనే గ్రామం. ఈ విధంగా మనకు మత్స్యకారుల గురించి ఇవ్వడం జరిగింది. వ్యవసాయం, పశుపోషణ కూడా వీరి యొక్క వృత్తి. ఓన్లీ చేపలు పట్టడమే కాకుండా వ్యవసాయం కూడా చేస్తారు. లవణీయత, అదేవిధంగా తాగే మంచినీరు ఇక్కడ నుండి వస్తుంది. గ్రామంలో లవణీయత సమస్య ఉంది. సముద్ర తీరంలో 8 నుండి 10 అడుగుల లోతు తవ్వితే మంచినీరు అనేది వస్తుంది. వేసవి కాలంలో బావులలో నీరు అడుగంటుకు పోతుంది. ఈ బావులు మళ్ళీ నిండడానికి చాలా సమయం అనేది పడుతుంది. ఈ విధంగా నీరు త్రాగడానికి అంత నీరు చుట్టూ ఉన్నప్పటికీ అదంతా కూడా ఉప్పు నీటిగానే ఉంటుంది. అయితే భావనపాడు ప్రజల్లో ఎక్కువ మంది గంగమ్మను, గౌరిని, శివుణ్ణి పూజిస్తారు. వీరు తమ పడవలకు, వలలకు పూజ చేస్తారు. ప్రధాన పండగ గౌరీ పౌర్ణిమ. వీరు గ్రామ సాధారణ నిధి, ఉమ్మడి సొత్తు నుండి ఈ పండుగలను ఖర్చు చేస్తారు. పక్కన గల పటాన్ని ఒకసారి చూడండి. ఈ వృద్ధ మహిళ నీటిని తెస్తున్న దృశ్యం ఇది. ఈ గ్రామంలో ఒక బహిరంగ వేదిక కూడా ఉంది. దాని మీద నాటికలు, బుర్రకథలు, హరికథలు, రికార్డ్ డ్యాన్స్లు అనేటివి చేస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ పిల్లాస్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ కార్యక్రమం ఏదైతే పండగల వేళ చేస్తున్నారో దాన్ని పిల్లాస్ అంటారు. పిల్లా అని గుర్తుపెట్టుకోండి, లేదా పిల్లో అని గుర్తుపెట్టుకోండి. పిల్లాస్ అని అంటారు. ప్రజలు పచ్చబొట్టు ఎందుకు వేయించుకుంటారన్నది భావిస్తున్నావు. అప్పలకొండ చేతి మీద గల గుర్తేమిటి? ఇది దేన్ని సూచిస్తుంది? ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ లెసన్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్.